హాయ్ 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 అందరికి హాయ్. మెగా 158 మూవీకి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే బాగా వైరల్ అయితే అవుతున్నాయి. అసలు అవి ఏంటి అంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడే కాదు ఇంకా కొంచెం టైం అయితే పడుతుందని, అలాగే కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మూవీ వేరే వాళ్ళ దగ్గరికి పోతుందని, అలాగే ఈ కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి న్యూస్లన్నీ బాగా వైరల్ అయితే అవుతున్నాయి. అసలు ఈ న్యూస్లలో ఎంత నిజం ఉంది అనే విషయానికి వస్తే కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళైతే కొంచెం ఇబ్బందులలోనే ఉన్నారు ఆ జననాయకన్ మూవీ వల్ల. ఇదైతే అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళ దగ్గర నుంచి మూవీ వేరే వాళ్ళ దగ్గరికి పోతది అనే దాంట్లో అయితే నిజమైతే లేదు. ఇంకా షూటింగ్ అంటారా, షూటింగ్ అయితే మనకి ఈ నెలలో నుంచే పూజా కార్యక్రమాలన్నీ జరిగి స్టార్ట్ అయితే కావాలి. కానీ అదే కొంచెం టైం పట్టేలాగా అయితే ఉంది. మామూలుగా అయితే ఈ నెలలో నుంచే కావాలా, ఇంకా అది కొంచెం ఏదన్నా ముందుకు పోవచ్చేమో గానీ ఈ మూవీ అయితే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి అయితే పోలా, ఇంకా కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరే ఉంది. ఈ మూవీకి సంబంధించి వచ్చేటి రకరకాల న్యూస్లంతా ఉత్త పుకారే. షూటింగ్ కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో, ఇంకా చాలా ముందుకు తీసుకుపోతారేమో, చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారేమో అని కూడా అనుకునేదానికైతే లేదు. మామూలుగా అయితే పూజా కార్యక్రమాలన్నీ జరిగి ఈ నెలలోనే ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఒకవేళ చెయ్యకుండా ఉంటే మనకైతే బాగా ఫుల్ గా క్లారిటీ అనేది అయితే వస్తుంది, ఇంకా బాగా అర్థమైతే అవుతుంది. ఇప్పుడే మనమైతే ఏది ఫిక్స్ కాకూడదు. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు అనేది అయితే జరుగుతాయంట. ఇంకా ఒకవేళ జరగకపోతే మళ్ళా ఫుల్ గా క్లారిటీ అయితే వస్తుంది. అది వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా మళ్ళా ఒక వీడియో అనేది అయితే చేస్తా. ఒకవేళ లేదు ఇంకా పూజా కార్యక్రమాలు అన్ని జరుగుతాయి అనే తట్టున్నా గానీ నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. మీరైతే అంత లోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా గానీ మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది కూడా నేనైతే మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.